అదృష్టవంతుణ్ణి ఎవరు జడగొట్టలేరట, దరిద్రుణ్ణి ఎవడు కూడా బాగుపరచలేడట. ఇది పెద్దలు చెప్పిన ముచ్చట అక్షర సత్యం. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే, ఇంకో ఈ ఫోటోలు వస్తున్న ఒక అన్న, ఈ అన్న పేరంట బోల్లా అనిల్ కుమార్ అంట. ఈయనది ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరంట. ఈయన బతుకు తెరువు కోసం అంట అబుదాబి పోయినట, యూఏఈ పోయి ఆయన పైన ఆయన చేసుకుంటేనే అప్పుడో ఇప్పుడు లాటరీ టికెట్లు కొట్టిన అలవాటు ఉందంట ఈయనకు. అయితే ఈసారి మాత్రం ఒక ఆయమన్న నెంబర్ కొనాలని ఒక నెంబర్ కొనుక్కున్నాడు. ఆయన కావాలని ఆ నెంబర్ కావాలని తీసుకున్నట. తీసుకుంటే ఈ నెల 18వ తారీఖు నాడు లాటరీ తీసిరట. ఏకంగా 240 కోట్ల రూపాయల లాటరీ జరిగిందట. చూడు, అదృష్టవంతునికి ఫలాని కాడ తేనె తిట్ట పెట్టినట్లేదు లెక్క. ఇక ఫలాని కాడ అన్న ఇక అసలు ముచ్చట చెప్తున్నాడు, మా వాళ్ళు కొట్టేస్తారని చెప్పలేదు. కానీ ఆయన ఈ కాలంలో అందరికీ ఎరికే అంత ఎటోళ్ళు. కానీ అదృష్టవంతునికి తేనె తిట్ట పెట్టినట్టే ఉంది సంగతి. 240 కోట్ల రూపాయల లాటరీ తగిలిందన్న. నువ్వు ఎంత అదృష్టవంతుడు అంటే, ఈ అదృష్టవంతం నాది కాదు, మా అమ్మదే అని చెప్పినట. గట్టెట్టని మీ అమ్మది ఈ అదృష్టం అంటే, మా అమ్మ పుట్టినరోజు కూడా ఏది నెంబర్ అయితే ఉందో, మా అమ్మ ఏ రోజు అయితే పుట్టిందో గా నెంబరు ఈ లాటరీ టికెట్లో ఉన్నది. 2 నెంబర్లు, లాస్ట్ 2 నెంబర్లు గయ్యే, అందుకోసమనే గదే నెంబర్ కావాలనుకున్నా. ఈ అదృష్టం అంతా మా అమ్మదే అని అంటుండు. మరి ఏం చేస్తావన్నా ఈ డబ్బులన్నీ అంటే, ఈ అన్ని డబ్బులు నేనేం ఖర్చు పెట్టుకోను, ఎంతో కొంత సేవా కార్యక్రమాలకు అందించే ఉపాయం చేస్తా అని అంటుండు. చూడు ఎంత మంచోడు. ఈ దెబ్బతోడంట ఆ యూఏఈలో ఉన్న ఎవరైతే డబ్బు గలలు ఉన్నారో ఒక గాల లిస్టులో చేరిపోయినట్ట. ఈ అన్న దెబ్బకు అక్కడ ఉన్న సంపన్నుల లిస్టులాగా ఈ అన్న పేరు వచ్చిందంట. అన్న నిజంగా నువ్వు అదృష్టవంతుడు అన్న. ఇదే లాటరీ మన భారతదేశంలో కలిగిందే అనుకో, ఆ పైసలు మొత్తం మన చేతిలో పెట్టరట. 240 కోట్లకు 240 కోట్లు మన చేతులు ఏం పెట్టరట. 30% పన్ను వసూలు చేస్తే 86 కోట్ల రూపాయల పైసలు వసూలు చేసినాక మిగతా పైసలు చేతిలో పెడతారంట. ఎందుకంటే మన భారతదేశంలో ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా, అందుకోసమని ఉన్నట్టుంది పాడై.